లారీ టైర్ చూడసారా ఎలా పిచ్చ పగిలిపోయింది. హాయ్ గైస్, ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుందన్నమాట. సో నిన్న మనం విజయవాడ నుంచి వచ్చాం కదా. సో విజయవాడ నుంచి రాగానే మనకి మళ్ళీ పప్పాయలట్ ఉంది. సో యాక్చువల్గా పప్పాయలట్ ఉందని చెప్పేసి పైగా నాకు పెళ్ళి ఉంది. యాక్చువల్గా ఈరోజు లీవ్ పెట్టాల్సింది కానీ కుదరలేదన్నమాట. పైగా డబ్బులు తక్కువ ఉన్నాయి మళ్ళీ అనేసి చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మనం పప్పాయలట్కి వచ్చానమాట. సో ఇప్పుడైతే కూలర్ ఎక్స్ట్రా పోతున్నాను. సో మనం విజయవాడ నుంచి వచ్చాం కదా. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు మనకి చాలా తక్కువ. సో మనం విజయవాడ నుంచి వచ్చాం కదా. విజయవాడ వచ్చేటప్పుడు చాలా తక్కువ బాడికి వచ్చిందనమాట. చాలా తక్కువ కిరాయి అది, 5,400 రూపాయలు కిరాయి అది. దాంట్లో గాను నా బండికి అసలు యాక్చువల్గా దాంపడాల్సిందే. అసలు నేను ఇప్పటికీ 2,500 రూపాయలు డేలో పట్టాను. విజయవాడ నుంచి కోల్డర్కి ఇప్పుడు వచ్చేసాను. ఇప్పుడు కోల్డ్కి వెళ్తున్నాను. సో ఇంతవరకు డేలో పట్టలేదు. 2,500 డేలో పట్టుకొస్తే పాయింట్లో ఉంది, రిజర్వ్లో ఉందన్నమాట. పక్కలు ఏంట్రా 2,500 రూపాయలు డేలో పట్టుకొస్తే ఇప్పుడు రిజర్వ్లో ఉంది. ఇంకొక 2 నెలలు 3 నెలలు పట్టామంటే ఇక్కడ లోడ్ అయ్యే వరకు వస్తుందన్నమాట. సో ఏం పర్లేదు. సో ఈ లెక్కన 400 కిలోమీటర్లు 2,500 రూపాయలు డీజిల్ అంటే 25 లీటర్లు వచ్చిందంటే గ్రేట్ కదా ఈ బండి. ఐ లవ్ యూ బుజ్జి. సో అదనమాట గైస్. ఇప్పుడైతే మనం మళ్ళీ కోల్డ్కి వెళ్తున్నాము. కోల్డ్ నెక్కించుకొని వెళ్తే పొలంలోకి వెళ్ళాలన్నమాట. ఈరోజు ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లెట్స్ గో. మొన్న వచ్చాం కదా, అక్కడికే వచ్చాను అన్నమాట కూలర్ కోసం. సేమ్ కూలర్లే, సేమ్ బ్యాచ్ అనమాట. వాళ్ళని తీసుకెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ ఊరికే వచ్చాము. వాళ్ళు ఎప్పుడు రెడీ వస్తారో ఏంటో. వాళ్ళు వచ్చాక వెళ్ళాలి. ఈ ఊర్లో మొత్తం అరటితోట ఎక్కువ ఉందబ్బా. లోడింగ్ వచ్చి పప్పాయి లోడింగ్. ఈ ఎక్కడో పెట్టినాడు మా బడవ. ఇది ఎట్టుందంటే లారీలు కాదు కదా, ట్రాక్టర్లు పోయే రోడ్లు ఇవన్నీ. ఏ మామిడి తోటలోనో, ఈ మామిడి తోట ఇవన్నీ పోవాలంటే చూసారా అసలు బండ్లు అనుకుంటున్నారా అనుకుంటున్నా అర్థం కావట్లేదు. సార్ ఏడోసారి పిలుచుకెళ్ళిపోతారు బండ్లు. బాబా తోట మాత్రం సూపర్గా ఉంది కదా. లొకేషన్ బాగానే ఉంది. సో కనిపిస్తున్నాయి కదా ఎదురుగా చెట్లు, అయ్యనమాట బొప్పాయి తోట. ఆ తోటలో అయితే ఇవాళ లోడింగ్ మనకి. సో ఎక్కడికి అనుకున్నారా, కోడూరు నుంచి రాజమండ్రి ఫస్ట్ టైం వెళ్తున్నాము. అంటే రాజమండ్రి ఫస్ట్ టైం కాదు, పప్పా వేసుకొని ఫస్ట్ టైం వెళ్తాం అన్నమాట రాజమండ్రి వరకు. చూద్దాం ఇవాళ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందో. ఆల్రెడీ మన వాళ్ళు పేపర్ చింపి రెడీ పెట్టుకున్నారు, కోస్తున్నారు కాయలు. చూద్దాం. ఆ తోటలో కాయలు ఏం లేవు అసలు. చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం వేస్తారంట. ఇంకో దగ్గర వేద్దామని అన్నారు. సో చూడాలి ఎన్ని దగ్గరలు వేస్తారో ఏంటో. ఊరికే బండి తిప్పి బుడదలు అంతా చెప్పి ఇక్కడ మొత్తం బండి అంతా బుడదే. డోర్కి అంతా కూడా బుడద అయిపోయింది అన్నమాట. సర్లే ఏం చేస్తాం. సో ఇదన్నమాట తోట. ఉన్న వరకు కాయలన్నీ కోసి మొత్తం అయితే మనం లోడ్ వేస్తాం అనమాట. వీళ్ళు ఈరోజు చక్కగా పేరుస్తున్నారు ఒక్కొక్క కాయ. సో కొన్నే ఉంటే అమంతా కోసుకున్నాము. ఎక్కువ ఉంటే ఇక్కడ అయిపోయేది కానీ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో కోసుకొని అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఈ మధ్యలో ఏదో కాలువ ఉంది, కాలువ మీద కొత్తగా రోడ్డు వేస్తున్నారు. లేదా ఉన్న కాలువ ఇప్పుడు పూడిపోయి ఉంటుంది, దాని మీద వేసారనమాట. నీళ్ళు అయితే చాలా స్పీడ్గా వెళ్తున్నాయి ఇక్కడ. సో ఇది బ్రిడ్జ్ లాగా ఉంది. ఇది ఇప్పుడు డౌన్ దిగా ఇప్పుడు అప్ ఎక్కుతున్నాము. సరే కదని చెప్పేసి రాళ్ళు లెక్కాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది బండికి. సో మొత్తానికి అయితే మనం సెకండ్ పాయింట్కి వచ్చాం అనమాట. ఇక్కడ సెకండ్ పాయింట్లో మళ్ళీ లోడ్ చేస్తారంట. ఇక్కడ ఎన్ని వేస్తారో తెలియదు. మొత్తానికి అయితే ఈరోజు అసలు ఒక దగ్గర కాలేదు, ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. మొత్తం 7 పాయింట్స్ ఉన్నాయి అనమాట. పక్క చూస్తే అరటి తోట ఇప్పుడే వేస్తున్నారు అనమాట. భలే ఉన్నాయి కదా పిలకలు, కొంచెం ఒక్కొక్క 2 ఆకులు వేసి బుజ్జిగా భలే ఉన్నాయి కదా అరటి చెట్లు. బాగున్నాయి ఇవి. ఇంకొంచెం ముందుకు వస్తే మాత్రం ఇంకొంచెం ఎదిగాయి అనమాట. అంటే 4-5 ఆకులు వేసాయి కదా ఇవి చూడడం చాలా బాగున్నాయి ప్రకృతి ఇలాగా.
సో మొత్తానికి అయితే మనం తోటలోకి వచ్చాము. తోటలో కాయలు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ. సో చూడాలి మరి ఎన్ని కోసారు ఏంటని చూస్తే మాత్రం కాయలు అయితే బాగున్నాయి, పెద్ద పెద్ద కాయలు. మరి ఇవైతే మనకన్నమాట, ఇవి మనం కోసి పెట్టుకున్నాం బండిలోకి మన తినడానికి. సో ఇలాగైతే మనం చూస్తే బాగానే ఉన్నాయి కాయలు, కానీ ఎన్నో అవ్వలేదు ఇవి. సో ఇవన్నీ కోసారు. సో కోయకంటే తినేసి అయితే మనలో స్టార్ట్ చేసాం మా ఇంటికి కోయడం. సో ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ 3వ పాయింట్కి వెళ్ళాము. 3వ పాయింట్లో అయితే మనం బండి ఇరకపోయిందట. బండి బాగా ఇరకపోయి ఉంటే అప్పటికి బాగా రేసేసి ముందుకు వచ్చాను. కొంచెం ముందుకు వస్తే మళ్ళీ ఇరకపోయింది. అలాగే పట్టుకుంటే ఆయనకు రాలేస్తారంట. వీళ్ళు తెలివి సరే కదని చెప్పి మొత్తం చూస్తే టైర్ అయితే సగం దిగిపోయింది అనమాట. చూసారా, అసలు డిస్క్ కూడా కిందకి వెళ్ళిపోయింది. టైర్ ఒకటే కాదు, డిస్క్ కూడా కిందకి వెళ్ళిపోయింది. ఆ పక్క కింద కొండ కూడా నేలకు ఆనుకునింది అనమాట. బాగా డౌన్ అయిపోయింది, బాగా ఇరకపోయింది. చూసారా, మొత్తం ఆ పక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కొండ కిందకు వచ్చేసింది. ఇంకా అది అటు ఇటు కదలకుండా పరిస్థితిలో ఉంటే ఇంక చేసి దేవి లేక మన వాళ్ళందరూ ఇంకా తోసినాగా రాలేదు. సరే అని చెప్పి నేను అలా వదిలేశారు. ఇంకా నేనైతే వెళ్ళి ట్రాక్టర్ పిలుచుకోమని చెప్పేసి అన్న. సో వాళ్ళైతే ట్రాక్టర్ పిలుచుకొని వెళ్ళారన్నమాట. ఇంకా మనం చేసేది చూసుకుంటున్నాను అని అంతే, చూసుకొని బాధపడడం తప్ప ఏమి ఉండదు ఇక్కడ. చూసారా మొత్తం ఎలా అనిపోయిందో, అది బుడద కాబట్టి బుడదలో కూరకపోయింది ఆ కొండ కూడా అది. సో మొత్తానికైతే మనం వెయిట్ చేస్తూ ఉంటే ట్రాక్టర్ అయితే వచ్చింది. ట్రాక్టర్ అయితే పిలిపించుకుని వెళ్ళారు, ఇంకా రావడం కోసం వెయిటింగ్. చూసారా అసలు బండి మొత్తం వాలిపోయింది. ఇది చూసారా, ఇంకా కాలేస్తే అంతది అది అంత కిందకు వచ్చేసిందన్నమాట. బాగా ఇరకపోయింది బుడదలో. చెప్తూనే ఉన్నారు ఇరకపోతుందిరా, వద్దురా బాబు రాననేసి అంటుంటే, నీకు తెలుసా మా తెలుసా మీరు రోజు తిరుగుతాం రానేసి ఇది ఎదవల్లరా లోటు బండి రా అని చెప్పేసి అన్నా. అయినా కానీ అది వినిపించుకోకుండా రమ్మని చెప్పేసి అన్నారు. ఇదిగో కాలు వేస్తే అందిపోతుంది అవుతుంటుంది. సో మొత్తానికి అయితే ట్రాక్టర్ వచ్చింది. ఇప్పుడు ట్రాక్టర్ ఏదో రోడ్డు మీద పోతున్న ట్రాక్టర్ పిలుచుకొచ్చారు వీళ్ళు. దీని తాడు కూడా లేదు. దీన్ని కూడా మన తాడే ఇచ్చామన్నమాట. మన తాడు ఉంటుందో తెగిపోతుంది అనుకున్నా, పర్లేదు ఒక 4 ప్యాట్లు వేస్తే కట్టితే తాడైతే గట్టిగానే పడింది. సో మొత్తానికి అయితే తాడు వేసి మన వాళ్ళు లాగారు. ఇదిగో 4 వరుసలు వేశారు. ఆ 4 వరుసలు వేస్తే బండి పర్లేదు ఆగింది, తాడు తెగిపోకుండా. సో మొత్తానికి అయితే తాడు కట్టేశారు. మనం బండి ఎక్కాము. బండి ఎక్కి ఇంకా లాగుతారన్నమాట. లాగి మెల్లగా లాగారు అన్నమాట వీళ్ళు. పర్లేదు బండి అయితే చాలా సింపుల్గానే బయట వచ్చేసింది. ఇదిగో మెల్లగా లాగుతున్నాడు. మొత్తానికి మన బండిని లాక్కెళ్ళి ఆ ముందుకు కొంచెం ఇంకా తడిగా ఉంది దిగబడుతుంది అంటే తీసుకెళ్ళి ఆ పక్క పెట్టేశాడు అన్నమాట. బండి లాక్కెళ్ళి పెట్టేసిన తర్వాత చూసారా ముందుంది కదా, ఆ ముందు దిగబడుతుంది, లాక్కెళ్ళి ఆ పక్క పెట్టేశాడంటే ఆ పక్క పెట్టేశాడు అడేమో. సో పెట్టగానే ఈ తాడు మొత్తం మనం లూజ్గా కట్టాం కానీ బాగా టైట్ అయిపోయింది, అస్సలు రానంటుంది అనమాట. ఎంత టైట్ ఇచ్చుకుందంటే టైట్ ఇచ్చుకుంది. సో మొత్తానికి అయితే దాన్ని అటు ఇటు చేసి లాగాము, వచ్చింది అది కూడా. ఇంక వచ్చాక మన బండి అయితే దూరంగా పెట్టారు. వాళ్ళు అయితే చాలా దూరం నుంచి అయితే మనకి చూసారా ఆ పక్కన తోట ఉంది. సో మన బండి దూరంగా పెట్టామన్నమాట. సో దూరంగా పెట్టగానే ఆడ నుంచి తెస్తున్నమాట వాళ్ళు, దూరం నుంచి తెచ్చిపోతున్నారు. ఎందుకు అంత కష్టం చెప్పండి. ఆ చివరిని చూసారా అక్కడి నుంచి తెస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి కష్టమే, మన బండికి కష్టమే. ఎందుకు ఇంత దగ్గర పెట్టుకుంటే అయిపోయేదిగా. అసలు అంటప్పుడు టాట పెట్టుకు పోసుకోవాలి అన్ని తెచ్చుకునే దగ్గర. నేను పడుతున్నప్పుడు మన బండి తిప్పుతారు, ఊరికే డీజిల్ వేస్ట్ అన్నీ వేస్ట్. ఇంత తిప్పడం కానీ డబ్బులు ఎక్స్ట్రా ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఇదిగో ఇప్పుడు అక్కడ అయిపోయింది, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్డు చూసారా ఏదో అడవిలోకి వెళ్తున్నట్టు అలా ఉంది కదా, నాకైతే అలాగే అనిపిస్తుంది, అడవిలోకి వెళ్తుంటే అనిపిస్తుంది. అది ఇంకా రాబోదాం. సో ఇది వచ్చేసి ఇదే లాస్ట్ పాయింట్. ఇంకా ఇక్కడ కోస్తారు అన్నమాట మన వాళ్ళు. ఈ కోసిన తర్వాత రైట్ బాగా లేట్ అయ్యి ఇక్కడ 7 అయిపోయింది. మనకైతే ఇప్పుడు బండి వదిలేరు. ఇంక ఇక్కడ నుంచి వెళ్ళి మనకి కాటా పెట్టుకోవాలి. కాటా పెట్టుకున్న తర్వాత ఏమంటే తర్వాత మనం స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్లీ ఏంటంటే నేను 3 వరకే వేస్తాను చెప్పేసాను, కానీ ఎక్కువ వేసి అనిపించింది నాకు. అందుకే పట్టగట్ట ఏం కట్టనేయకుండా వెళ్ళి కాటా పెడతాం పదండి, కాటా ఎక్కువ దింపేసి అన్నాను. వాళ్ళేమో అక్కడ కోసినాడేమో పొలంలో, సరే నీ ఇష్టం దింపేసి ఆడ దింపేస్తారులే అనేసి చెప్పాడు. సరే దింపేస్తారు కదండి వెళ్ళనమాట. చూసారా మనతో కూడా ఇంకో పనులు ఉండేదన్నమాట. అది విజయవాడకి మన రాజమండ్రికి. నేను పట్ట కట్టకుండా పెట్టాను వచ్చి. చాలాసేపు ఆర్గ్యుమెంట్ తర్వాత ఇంకా వాళ్ళే ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా వేస్తా అని చెప్పేసి అంటే సరే నేను వేసుకున్నాను.
సో పట్ట అయితే బాగా కట్టారు వీళ్ళు, ఎవరో కానీ పట్ట మాత్రం బొమ్మలా కట్టారనమాట. చాలా తర్వాత నాకు పట్ట కట్టారు వీళ్ళు పట్ట కట్టిన విధానం నాకు బాగా నచ్చింది. మన బండి అయితే లోడ్ అయింది. సో పట్ట గట్టంతా బాగా కట్టారు. ఇప్పుడు మనం రాజమండ్రికి బయలుదేరాం అనమాట. ఇప్పుడు కోడూరు దాటి చెక్ పోస్ట్ దాటిపోతున్నాం. ఇప్పుడు ఫారెస్ట్ వెళ్తున్నాం అనమాట. ఇంకా పోతూ తినేసి డీజిల్ లేదు, డీజిల్ పట్టుకొని ఆవిడ వెళ్ళాలి. ఇదేమో కొట్టుకుంటుంది అప్పుడే. ఇంక ఈ పక్క ఉండవు, కొంచెం దూరం వెళ్తే పెట్రోల్ బంక్ వస్తుంది. సో అక్కడ పట్టుకొని వెళ్తే తినేసి టిఫిన్ చేసి వెళ్ళాలన్నమాట. చూద్దాం ఎలా సాగుతుందో ఏంటో. చూసారా ఈ బళ్ళు మొత్తం పక్కన ఉన్నాయి. ఈ బళ్ళు అన్నింటిలో లోడింగ్ ఉందన్నమాట. ఏంటంటే కార్లు ఉన్నాయన్నమాట. వీడియో లేదు కానీ వీటన్నిటిలో కార్లు ఉన్నాయి. అన్ని పక్కన పార్కింగ్ పెట్టారన్నమాట. వీళ్ళందరూ ఎక్కడికి పోతున్నారో ఏంటో. వెనకాల అయితే కొన్ని కార్లు షిఫ్ట్ చేస్తున్నారు వేరే బండ్లోకి. ఇది లాస్ట్ వాళ్ళు చాలా. నెల్లూరు దగ్గర రాగానే ఆ క్లాస్ అని చెప్పేసి అయితే మనం ఒక డాబాలో ఆపామన్నమాట. ఎదురుగా వచ్చి మా అన్న అతడు అండ్ మా పెద్దన్న కొడుకు అనమాట. సో ఇద్దరం అయితే తిన్నాము. ఇంతకుముందు మీరు చూసిన రెండో బండి ఆయనదే. సో అది విజయవాడకి వెళ్తుంది. నేనైతే పడుకున్నా మధ్యలో. ఇప్పుడు టైం వచ్చి 7:30 అవుతుంది. వాళ్ళు మన 8 గంటలు రమ్మని చెప్పే కానీ నేను మొన్న నైట్ నిద్ర లేదని చెప్పేసి నైట్ బాగా నిద్ర చేస్తుంది, పడుకునేసాను. ఇప్పుడైతే ఇక్కడే అయిపోయింది 7:30. ఇప్పుడు నేను గట్టిగా మోటార్ దగ్గర ఉన్నా. ఫోన్ చేసి చెప్తే ఏమో సర్లే పర్లేదు రా అనేసినాడు. వెళ్తున్నాను మన జాయిగా. ఏమంటారో ఏంటంటే కంగారు పడ్డాను. ఓకే ఏం పర్లేదు రమ్మని చెప్పారు. ఏం చేస్తాం మరి, వాళ్ళు చెప్పిన టైం పోవడం కన్నా మనం సేఫ్గా పోవడం ఇంపార్టెంట్ కదా. సో అందుకే అంటే బాగా ఎక్స్ట్రీమ్ కూడా వచ్చింది మన నిద్ర. అందుకే పడుకొని పోయాను. సో ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. ఇంక వెళ్తూ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం టిఫిన్ చేసి వెళ్ళాలి. ఇంకా చూద్దాం ఏ టైంకి వెళ్తామో ఏంటో. మధ్య అయిపోతుందేమో అనుకుంటా, చూడాలి మరి. ఇవన్నీ పత్తి రోడ్లు అనమాట. ఇక్కడ కంపెనీ ఉంది, చిలకలపేటలో కంపెనీ ఉంది. సో అవి వచ్చాయి. చూసారా ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయో. ఇవన్నీ పత్తి రోడ్లు అనమాట. ఈ లైట్లు ఇంకా మడుతూనే ఉన్నాయి. ఇంకా నిద్రపడలేదేమో అవి, ఎందుకంటే పగల పడుకుంటాయి కదా. సో విజయవాడకి వచ్చి విజయవాడలో స్నానం చేసి అక్కడ కాసేపు బాగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయిపోయినమాట. ఇప్పుడు డీజిల్ కూడా పట్టుకున్నాము ఇక్కడ పెట్రోల్ బంక్లో. సో ఇప్పుడు గన్నవరం దగ్గరలో ఉన్నాము మనం. ఇక్కడ నుంచి ఇంకా నా స్టాప్ జర్నీ. ఇంకా భయపడిన అవసరం లేదు, వెళ్ళిపోవడం అనమాట. ఏంటంటే నేను పడుకున్నాను, అందువల్ల బాగా లేట్ అయిపోయింది. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అనమాట. ఆ లారీలో ఉన్న సరుకు చూసారా, ఆ లారీలో బాడీ లోపల ఉన్నది కాలు బాగా ఉంటుంది, దాని పైన ఉన్నది దానికి త్రిపుల్ ఉంది. అసలు అంతా ఎలా బ్యాలెన్స్ అవుతుందో నాకు అర్థం కావట్లా. సో మొత్తానికి ఇప్పుడైతే మనం రాజమండ్రి బ్రిడ్జి పైన వచ్చామన్నమాట, గోదావరి పైన. ఇగో గోదావరి. వాళ్ళు ఎప్పుడో 8 గంటలు రమ్మని చెప్తే మనం ఇప్పుడేమో టైం ఎంత 1 గంట అవుతుంది ఇప్పుడు. ఇదిగో చూడండి 1 గంట అవుతుంది. 8 గంటలు రమ్మంటే 1 గంటకు వచ్చాం. అంటే దాదాపు 5 గంటల సేపు లేట్ చేసాను అనమాట. అంటే నేను 4 అవర్స్ పడుకున్నాను. ఇంక 1 అవర్ ఫ్రెష్ అప్ అవ్వడానికి తినడానికి ఇలా సరిపోయింది. ఈ బ్రిడ్జ్ పైన లారీ టైర్ చూడసారా ఎలా పిచ్చల పగిలిపోయింది. మొత్తానికి అయితే మేము రాజమండ్రికి వచ్చేసాం అనమాట. రాజమండ్రిలో ఇది చాలా బాగుంది. ఇదేంటో ఇది చాలా దగ్గర పెట్టేశారు రాజమండ్రిలో. నేను ఎప్పుడో చూసింది రాజమండ్రిలో పెట్టారు, తిరుపతిలో పెట్టారు, ఇంకేదో ఊళ్ళో కూడా పెట్టారు. చాలా బాగుంది కదా ఇది. అంతా స్టాచ్యూస్ వచ్చేసి బాగున్నాయి. సో ఇప్పుడు మేము కాటాకి వెళ్తున్నాము. సో కాటా పెట్టుకుని అయితే మనం మళ్ళీ రిటర్న్ పెట్టేసాం అనమాట. ఇక్కడ మొత్తం దింపేంతా లేడీస్ దింపుతున్నారు. ఎవరో అంటే లేడీస్ ఆంటీస్ దింపుతారనమాట. ఎవరు జెంట్స్ అయితే లేరు. ఈ రాజమండ్రిలో మొత్తం ఇంకా వేరే షాప్ దింపులో కూడా అక్కడ కూడా లేడీసే ఉన్నారనమాట, జెంట్స్ అయితే ఎక్కువ లేరు అనమాట. సో ఈ అమ్మాయి పైన అందిస్తూ ఉంటే వాళ్ళంతా దింపేశారు. సో మొత్తం దింపేసిన తర్వాత మనం కిరాయి డబ్బులు తీసుకొని అడిగితే సగం ఇచ్చారు, సగం బ్యాలెన్స్ పెట్టారు.
సరేలే ఇంక రేపు వేస్తామని చెప్పేస్తున్నారు. సరేలే అని చెప్పేసి నేను కూడా ఇంక మనకి ఇంటికి వెళ్తున్నాం కదా, రేపు వేస్తాలే ఇక్కడే ఉంటాం కదా, తీసుకొచ్చి వెళ్ళిపోయాను అనమాట. అయిపోయింది అన్నాడు. సో మొత్తం మనం ఇంటికి బయలుదేరిపోయాం. ఇది స్టాచ్యూ భలే ఉంది కదా, అంబేద్కర్ స్టాచ్యూ. పైన స్టాచ్యూ పెట్టడం నార్మలే, కింద పెట్టింది చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు రాజమండ్రిలో అన్లోడ్ అయిపోయింది. ఇంకా కిరాయి వచ్చి మనకి 14,000 చెప్పారు. అందులో 500 రూపాయలు కమిషన్ పోయింది. పోతే 13,500 కిరాయి అనమాట. 13,500 కిరాయి. ఇంక మన ఖర్చులు వచ్చి దాదాపు 5,000 దాకా ఖర్చు వచ్చింది. 4,000, 4,000, 2,000, 5,500 డీజిల్ పట్టాను. ఇంకా 2 ప్యాంట్స్ ఉందన్నమాట. 5,500 డీజిల్ పట్టాను. 1,000 రూపాయలు టోల్గేట్లు అయినాయి. మొత్తంగా మనకి 6,000 రూపాయలు ఖర్చు వచ్చింది. 6,000 పోతే 14,000, 6,000 పోతే 8,000. 8,000 కూడా 500 రూపాయలు కమిషన్ పోయింది కాబట్టి 7,500 రూపాయలు అయితే మిగిలిందనమాట. మనం ఇంత దూరం వస్తే కోడూరు నుంచి రాజమండ్రి దాకా వస్తే 7,500 రూపాయలు మిగిలింది మనకి. సో అది గాయస్ కిరాయి అయితే. ఇంకా ఇక్కడి నుంచి నేను మళ్ళీ పోవడానికి నాకు 2 days పడుతుంది. ఎందుకంటే రాజమండ్రిలో నేను ఒక పెళ్ళి అటెండ్ అవ్వాలి. సో పెళ్ళి అటెండ్ అయితే ఈరోజు రేపు పెళ్లి చూసుకొని ఇంకో ఎక్స్ట్రా రోజు, ఒక రోజు, మొత్తం 3 రోజులు పెళ్లి చూసుకొని పెళ్ళికి అటెండ్ అయ్యి తర్వాత స్టార్ట్ అవుతాం అన్నమాట. సో 3 రోజులు అయితే మనకు వీడియోస్ ఏమి రావు. ఓకే బాయ్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మనకి ఈ ట్రిప్ పర్లే కానీ కాకపోతే బండే బాగా ఇబ్బంది పడింది అనమాట. ఎందుకంటే మొత్తం దిగుడిపోయి పొలాల్లో ఆ మాటతోపులో అంతా దిగుడిపోయి మనకి టైర్ మొత్తం కూర్చొని ఇలా బండి అయితే ఇబ్బంది పడింది కొంచెం. అది కానీ లేకుండా ఉంటే ఇంకా ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ బండి ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతుంది మన వల్ల. పైగా లాంగ్ జర్నీ కూడా టైర్లు అంటే ఇంకా కట్టలు చేపిస్తారు కాబట్టి బండికి టైర్లు కూడా బాగా హీట్ అయిపోతున్నాయి అన్నమాట. త్వరగా కట్టలు చేయించాలి. అండ్ పర్లేదు, ఈ ట్రిప్పు అటు ఇటుగా 7,000 రూపాయలు మిగిలింది. ఓకే, యాక్చువల్గా కిరాయి ఇంకా ఎక్కువ ఉండాలి కానీ ఇప్పుడున్న కాంపిటీషన్స్లో అది తప్పదు. ఇంకా ఆ బస్సు అతనికి చాలా అర్జెంట్ అనుకుంటా. అసలు మేఘాలు తొలగడు బండి చూసారా, అసలు బండి నేల మీద పోవట్లేదు, అది మేఘాలలో వెళ్తుంది. అది అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట. ఏ అర్జెంటో మరి అందరినీ సైడ్ తీసుకొని పోతున్నాడు. మనం వీడియో తీద్దామని ఆడకంటే మనం వెళ్తున్నాం చూసారా. లేక బాయ్, ఇప్పుడు బైక్ కూడా వెళ్తాడు. హర్యానా బైక్ ఆడికన్నా ముందు బైక్ వెళ్తుందా బస్సు వెళ్తుందా చూడాలి ఇప్పుడు. ఓహో, బస్సు వెళ్ళింది. సెకండ్ ప్లేస్ మనమే ఉన్నాం ఇప్పుడు. చూసారా ఆ బస్సులో ఎంతలా ఆర్డర్ చేస్తున్నాడో అందరిని. అసలు అది ఏమంత అర్జెంట్ వెళ్ళా కానీ చాలా స్పీడ్ వెళ్తున్నాడు ఆ బండి మాత్రం. మనమే 82లో పోతున్నాం. ఇది మన టాప్ స్పీడ్. అతను ఇంకా 100 కిలో వదిలితే